హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నుంచి మనం సైకాలజీ లెసన్ వైజ్ చదువుకుంటూ వెళ్ళి లెసన్ వైజ్ బిట్స్ని ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్దాం. నేను చదువుకుంటున్నాను, నాతో పాటు మీరు కూడా చదువుకోండి. దానికోసం ఫస్ట్ యూనిట్ తీసుకుందాము. అందులో చైల్డ్ డెవలప్మెంట్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి బుక్స్ అవైలబిలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి నా దగ్గర ఉన్న ప్రాక్టీస్ బిట్స్ని నాతో పాటు మీరు కూడా యూజ్ చేసుకుంటారని ఈ వీడియోస్ చేస్తున్నాను. ఫస్ట్లీ మనము మొన్న ఆల్రెడీ చెప్పుకున్నాం గ్రోత్ అంటే ఏంటి, డెవలప్మెంట్ ఏంటి. పెరిఫెరల్గా ఇప్పుడు ఒకసారి చూద్దాము. గ్రోత్ అంటే ఆర్గాన్స్ ఆఫ్ ద బాడీ చేంజ్ ఇన్ ద ఆర్గాన్స్ ఆఫ్ ద బాడీని మనం గ్రోత్ అంటాము. సైకలాజికల్ ఫ్యాక్టర్స్లో చేంజ్ వస్తే దాన్ని డెవలప్మెంట్ అంటాము. లెంత్, హైట్, వెయిట్లో చేంజ్ వస్తే గ్రోత్. అలాగనే క్వాంటిటీని బట్టి మెజర్ చేయగలుగుతాం, ఇంత క్వాంటిటీ అని చెప్పడం. ఇది ఒక నారో కాన్సెప్ట్. ఇది ఫిజికల్గా చూడగలిగేది అన్నమాట. అదే దీంట్లో అయితే ఇది ఫిజికల్గా చూడలేము. ఇది ఒక బ్రాడ్ కాన్సెప్ట్. ఇది క్వాలిటీని బట్టి డిస్క్రైబ్ చేస్తాము. ఇది ప్రోగ్రెసివ్గా ఉంటుంది. ఇక్కడ లెంత్, హైట్, వెయిట్ అని చెప్తాం కదా, ఇక్కడ ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ దాన్ని బట్టి బేస్ చేసి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, గ్రోత్ మే లీడ్ టు ఆర్ మే నాట్ లీడ్ టు డెవలప్మెంట్, బట్ డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ద గ్రోత్. ఇది లేకపోయినా డెవలప్మెంట్ జరగచ్చు, కానీ ఇది లీడ్స్ టు డెవలప్మెంట్ అన్నమాట. నెక్స్ట్, ఇదంతా డిఫరెన్సెస్. తర్వాత మనకు ఊరికే ఫైనల్ అండర్స్టాండింగ్ కోసం ఇక్కడ ఉంది చూడండి. ద ప్రాసెస్ ఆఫ్ గ్రోయింగ్ ద సైజ్ ఆఫ్ లెగ్స్, ఆర్మ్స్, హార్ట్ ఈజ్ కాల్డ్ గ్రోత్. అదే రీడింగ్, రైటింగ్, స్విమ్మింగ్, ప్లేయింగ్ ఇలాంటివన్నీ డెవలప్మెంట్. కొత్తగా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడము, అదంతా డెవలప్మెంట్ కిందకి వస్తుంది. క్రాలింగ్, స్టాండింగ్, వాకింగ్, రన్నింగ్, ఓ సర్టెన్ ఏజ్లో సర్టెన్ చేంజెస్ రావడం అన్నమాట. వాటన్నిటిని మెచ్యురేషన్ అంటాము. ఇక్కడ డెవలప్మెంట్కి ఇంపార్టెంట్ ఈక్వేషన్ ఉంది. డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ మెచ్యురేషన్ ఇంటూ లర్నింగ్. ఇది గుర్తుపెట్టుకోండి. నౌ కమ్ టు ది ప్రాక్టీస్ బిట్స్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏ పర్సన్స్ బిహేవియర్ని ఏవేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? గ్రోత్, డెవలప్మెంట్, మెచ్యురేషన్ అన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాబట్టి ఆల్ ఆఫ్ ద 3 మనకి ఆల్మోస్ట్ ఆల్ ఏవైనా బిట్లో 3 ఆప్షన్స్ ఇస్తే ఆల్ అని ఒకవేళ ఉంటే దానికి ఆన్సర్ ఖచ్చితంగా అంటే 98% ఆలే ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, ద క్వాంటిటేటివ్ చేంజ్ దట్ అక్కర్స్ ఇన్ ద షేప్ ఆర్ స్ట్రక్చర్. హైట్, వెయిట్, షేప్ ఇవన్నీ దేన్ని బేస్ చేసుకొని చెప్తాం? గ్రోత్ని బేస్ చేసుకొని చెప్తాము. నెక్స్ట్, వాట్ ఆర్ ద క్వాలిటేటివ్ చేంజెస్ దట్ అక్కర్ అలాంగ్ విత్ గ్రోత్ ఇన్ యాన్ ఆర్గానిజం. క్వాంటిటీని బట్టి చేంజ్ అవుతే అది గ్రోత్ అంటాము. క్వాలిటీని బట్టి చేంజ్ అయితే అది డెవలప్మెంట్ అవుతుంది అన్నమాట. ద ప్రాసెస్ ఆఫ్ ద గ్రాడ్యువల్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ పర్సన్స్ innate or natural abilities on par with age is called as. ఏజ్ని బట్టి మనకి చేంజెస్ జరుగుతుంటే దాన్ని మనం మెచ్యురేషన్ అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 6 months వచ్చేసరికి సిట్టింగ్ పొజిషన్లోకి రావాలి బేబీ. తర్వాత 9 months వచ్చేసరికి సపోర్ట్ తీసుకొని నిలబడాలి. ఇది ఏజ్ని బట్టి పర్సన్స్ ఇన్నేట్ న్యాచురల్ ఎబిలిటీస్, దాన్ని మనము మెచ్యురేషన్ అంటాం అన్నమాట. The change that occurs in a person's mental or psychological aspects like intelligence, creativity, personality, character building ఇవన్నీ ఏ దాంట్లో చూస్తాం? మనం డెవలప్మెంట్లో చూస్తాం అన్నమాట. వాట్ ఈస్ ద న్యాచురల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్హెరిటెడ్ ఫిజికల్ అండ్ మెంటల్ ట్రైట్స్ కాల్డ్? ఫిజికల్గా, మెంటల్ ట్రైట్స్ రెండు. ఫిజికల్గా మనకు కనిపించేది అంటే మెచ్యూరిటీ, ఫిజికల్గా జనరల్గా గ్రోత్ అంటాం. మెంటల్గా కూడా రెండు ఇచ్చినారు కాబట్టి అది మెచ్యూరిటీ అవుతుంది. నెక్స్ట్, as one's brain grows, one attains the ability to learn and think. Which of the following? learn, think అంటే క్రియేటివిటీ. ఇవన్నీ డెవలప్మెంట్లో చూస్తాం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ సిస్టమాటిక్, కోహరెంట్ అండ్ ప్రోగ్రెసివ్ చేంజ్. సిస్టమాటిక్గా, కోహరెంట్గా, ప్రోగ్రెసివ్ ఇవి వాట్ వి సే
ఫ్యాక్టర్స్లో చదువుతాం అనమాట, డెవలప్మెంట్ ఫ్యాక్టర్స్లో. సో దానికి ఆన్సర్ వచ్చేసి డెవలప్మెంట్ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్. ఇక్కడ ట్రూ, ఈ కింది ఇచ్చిన వాటిలో ఏది ట్రూ విత్ రెస్పెక్ట్ టు మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ అంటే దే హ్యావ్ మెంటల్ డెవలప్మెంట్ బట్ నాట్ ఫిజికల్ డెవలప్మెంట్. దే హ్యావ్ ఫిజికల్ డెవలప్మెంట్ బట్ నాట్ మెంటల్ డెవలప్మెంట్. అంటే ఫిజికల్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది, కొంతమంది పెరుగుతూ ఉంటారు, కానీ వాళ్ళ ఏజ్, వాళ్ళు మాట్లాడేదంతా చూస్తే కొంచెం తక్కువ ఏజ్ లాగా అనిపిస్తుంది అనమాట. అంటే మెంటల్గా వాళ్ళు డెవలప్మెంట్ అయి ఉండరు అనమాట. సో దే హ్యావ్ ఫిజికల్ డెవలప్మెంట్ బట్ నాట్ మెంటల్ డెవలప్మెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ డ్వార్ఫ్స్. డ్వార్ఫ్స్ అంటే కొంచెం చిన్నగా ఉండేవాళ్ళకి. దే హ్యావ్ మెంటల్ డెవలప్మెంట్ బట్ నో ఫిజికల్ డెవలప్మెంట్. అంటే చూడ్డానికి చిన్నగా ఉంటారు కానీ వాళ్ళకి మెంటల్లీ డెవలప్మెంట్ ఉంటుంది. సో దాన్ని ఏమంటామంటే దే హ్యావ్ మెంటల్ డెవలప్మెంట్ బట్ నో ఫిజికల్ డెవలప్మెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఇట్ ఈస్ పాసిబుల్ టు మెజర్ డెవలప్మెంట్ యాక్యురేట్లీ. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ ఆల్ మనం చేసే మిస్టేక్ ఎక్కడ క్వశ్చన్లో చదవడమే మిస్టేక్గా చదువుతాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నాట్ని వదిలేస్తాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే మనకి ఇప్పుడు ఆటోమేటిక్గా ఫస్ట్ చదవగానే డెవలప్మెంట్ ఈజ్ ఏ లైఫ్ లాంగ్ ప్రాసెస్, ఇది కరెక్టే కదా. మనం ఏం చదివాము, ఆల్రెడీ ట్రూ అని చదివేసినాం కాబట్టి ఇది కరెక్టే కదా, ఇక్కడితోనే ఆగిపోతాం అన్నమాట. సో క్వశ్చన్ చదివేటప్పుడే స్పెసిఫిక్గా నీట్గా చదవాలన్నమాట. ట్రూ అండ్ ఫాల్సా, రాంగ్ స్టేట్మెంట్, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ కనుక్కోండి అని ఇచ్చినప్పుడు పర్ఫెక్ట్గా మనము 4ని చదివిన తర్వాతే ఆన్సర్ పెట్టాలి. సో ఇక్కడ నాట్ ట్రూ అంటే ఇట్ ఈస్ పాసిబుల్ టు మెజర్ డెవలప్మెంట్ యాక్యురేట్. మనం డెవలప్మెంట్ని మెజర్ చేయలేం కదా, సో నాట్ ట్రూ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు డెవలప్మెంట్. వీటిల్లో డెవలప్మెంట్కి సంబంధించింది. బీయింగ్ ఏబుల్ టు స్పీక్ అట్ ద ఏజ్ 6 months ఏజ్కి టీచింగ్, ఇదంతా ఏంటి, మెచ్యురేషన్ అనమాట, 6 feet పెరగడము. కానీ బీయింగ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ అంటే దాన్ని డెవలప్మెంట్ అంటాం అనమాట. ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ అబౌట్ డెవలప్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇది నాట్ క్వాలిటేటివ్, నాట్ లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ని కనుక్కోమన్నారు కాబట్టి ఇవన్నీ నాట్ అని వచ్చినాయి. ఇట్స్ నాట్ ఏ లిమిటెడ్ ప్రాసెస్, ఇదేం లిమిటెడ్ ప్రాసెస్ కాదు అనేది కరెక్ట్. ఇవన్నీ నాట్ ఉన్నప్పటికీ ఇది కాదన్నమాట, ఇది క్వాంటిటేటివ్, ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్, క్యూములేటివ్ ప్రాసెస్. ఇవి అన్ని ఫ్యాక్టర్స్ మనం నెక్స్ట్ చదువుతాంలేండి. నెక్స్ట్, వాట్ డూ యూ యాజ్ ఏ టీచర్ హూ హ్యాస్ స్టడీ సైకాలజీ థింక్ ఏ 5-year చైల్డ్ రిక్వెస్ట్ టు రైడ్ ఏ బైసైకిల్. ఏం కావాలి, మెచ్యురేషన్, ఇంటెలిజెన్స్ కావాలా, క్రియేటివిటీ కావాలా, మోటివేషన్ కావాలా, లెర్నింగ్ కావాలా? మెచ్యురేషన్ ఉండాలి, అలాగనే లెర్నింగ్ ఉండాలి, అప్పుడే ఈ కెన్ రైడ్ ఏ బైసికిల్. నెక్స్ట్, డెవలప్మెంట్ అంటే గ్రోత్ ఆఫ్ బాడీనా, లేకపోతే కండిషన్ ఆఫ్ ఆర్గన్స్ చేంజ్ అవ్వడమా, అపియరెన్స్ చేంజ్ అవ్వడమా? ఈ 3 ఏ దానికి సంబంధించినటివి, గ్రోత్కి సంబంధించినటివి. సో ఆన్సర్ వచ్చేసి డిసోసియేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అబౌట్ గ్రోత్. గ్రోత్కి సంబంధించి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటే ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ కాదు, ఇన్కరెక్ట్ కాబట్టి ఇది తప్పు కదా. గ్రోత్ అనేది ఒక సర్టెన్ ఏజ్లో ఆగిపోతుంది అన్నమాట. సో ఇది ఇన్కరెక్ట్. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ విత్ రిగార్డ్ టు గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఆ కరెక్ట్ సెంటెన్స్ని గ్రోత్ డెవలప్మెంట్కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ కనుక్కోమంటాను. గ్రోత్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్, అవును కదా, డెవలప్మెంట్లో భాగమే కదా గ్రోత్ కూడా. నెక్స్ట్, వాట్ ఈస్ ద కరెక్ట్ ఈక్వేషన్ ఫర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ డెవలప్మెంట్, మెచ్యూరిటీ అండ్ లెర్నింగ్. ఇందాక మనం ఫస్ట్లోనే చెప్పుకున్నాం, దీని ఆన్సర్ని మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ డెవలప్మెంట్. నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ డెవలప్మెంట్. డెవలప్మెంట్కి సంబంధించిన క్యారెక్టర్ కాదు. ఏంటి, ఇంటర్నల్ డిస్కషన్ ఉంటుంది, ఇది క్వాలిటీ, ఇది బ్రాడ్, ఇవన్నీ కరెక్టే కదా. సో ఇట్ ఈజ్ లిమిటెడ్ టు వన్ పర్టికులర్ ఆస్పెక్ట్. డెవలప్మెంట్ అనేది ఒక పర్టికులర్ ఆస్పెక్ట్కి సంబంధించింది కాదు కదా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి మెజర్డ్ యాక్యురేట్లీ. దేన్ని మనం మెజర్ చేయగలుగుతాము? స్టూడెంట్ ఎమోషన్ని మెజర్ చేయగలుగుతామా, నాలెడ్జ్ని,
డెవలప్మెంట్, వీటిని మనము మెజర్ చేయలేము, కానీ గ్రోత్ ఆఫ్ స్టూడెంట్ని ఖచ్చితంగా మెజర్ చేయగలుగుతాం అనమాట. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఆల్మోస్ట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఆర్మ్స్ లెగ్స్ పెరిగితే దాన్ని గ్రోత్ అంటాము. టీతింగ్ సర్టైన్ ఏజ్ తర్వాత టీతింగ్ స్టార్ట్ అవుతుంది. లర్నింగ్ టు స్విమ్ అంటే ఈ టీతింగ్ అనేది మెచ్యురేషన్కి సంబంధించింది. లర్నింగ్ టు స్విమ్ అంటే డెవలప్మెంటల్ స్టేజ్ అనమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీన్స్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే లర్నింగ్, అబిలిటీ టు సింథసైజ్, మెచ్యూరిటీ, ఇవన్నీ కలిపి మనం డెవలప్మెంట్ అంటాం అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఇండికేట్ గ్రోత్. అసలు వీటిల్లో ఏది గ్రోత్కి సంబంధం కాదు. ఫిజికల్గా, స్ట్రక్చర్గా, చేంజ్ ఆఫ్ ఆర్గన్స్, ఇవన్నీ గ్రోత్కి సంబంధించింది. సో సోషల్ చేంజ్ అనేది గ్రోత్కి సంబంధించింది కాదు. విచ్ అకార్డింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ ఏ బేబీ స్టార్ట్ స్పీకింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ ద 3 అండ్ రైటింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ 5. ఇది మెచ్యురేషన్కి సంబంధం కదా. ఏజ్ని డినోట్ చేస్తా ఏదైనా చెప్తున్నారంటే అది మెచ్యురేషన్ అని రాసేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండికేట్స్ దట్ ఏ పర్సన్ ఈజ్ టాల్ అండ్ ఫ్యాట్. టాల్, ఫ్యాట్, హైట్, వెయిట్ అవన్నీ గ్రోత్కి సంబంధం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్స్లో మనము జస్ట్ ఏవేవి ప్రిన్సిపల్స్ ఉన్నాయో ఇవి ఒక్క సైడ్ 1, 2, 3 పాయింట్స్ లాగా రాసేసుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట. దీంట్లో నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అయినా వస్తుంది. డెవలప్మెంట్ ఈజ్ సీక్వెన్షియల్ ఆర్ యూనిఫార్మిటీ ప్యాటర్న్. అంటే లిజనింగ్ ఫస్ట్ ఉంటుంది, తర్వాత రీడింగ్, లిజనింగ్, తర్వాత స్పీకింగ్, తర్వాత రీడింగ్, తర్వాత రైటింగ్ అన్నమాట. మనం పిల్లల్ని చూసుకుంటే ఫస్ట్ బ్యాబ్లింగ్, గగ్లింగ్ చేస్తారు కదా, తర్వాత చిన్న చిన్న సౌండ్స్ చేస్తారు, తర్వాత చిన్న చిన్న వర్డ్స్ మాట్లాడతారు, తర్వాత సెంటెన్సెస్ మాట్లాడతారు. ఇలా అన్నమాట. డెవలప్మెంట్ అనేది ఒక సీక్వెన్షియల్ మేనర్లో జరుగుతుంది. దాన్ని LSRW ఇది ఒక ప్యాటర్న్ అన్నమాట. నెక్స్ట్ అంటే డెవలప్మెంట్ ఈజ్ సీక్వెన్షియల్ ఆర్ యూనిఫార్మిటీ. నెక్స్ట్ డెవలప్మెంట్ అనేది ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఒకరికి సంబంధం ఏముండదు. ఒకరు ఫాస్ట్గా చదివేస్తారు, ఇంకొకరు స్లో లెర్నర్స్ ఉంటారు అనమాట. సో డెవలప్మెంట్ అనేది చేంజెస్ అకార్డింగ్ టు ద పర్సన్ అనమాట. థర్డ్ థింగ్ వచ్చేసి డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ సింపుల్ టు కాంప్లెక్స్. సింపుల్ టు కాంప్లెక్స్ అంటే చిన్న చిన్న అడుగుల నుంచి మొదలైపోయి పూర్తి రన్నింగ్ దాకా వెళ్ళడము. ఒక ఫిజికల్ స్టేట్ నుంచి స్టార్ట్ అయ్యి పూర్తిగా ఇది అయిపోవడం అనమాట. జనరల్ ఫ్యాక్టర్స్ నుంచి ఒక స్పెసిఫిక్ ఫ్యాక్టర్కి వెళ్ళిపోవడం అనమాట. సో జనరల్ టు ఒక స్పెసిఫిక్ స్టేజ్ అంటే బర్డ్ ఫ్లై చేయగలుగుతుంది. తర్వాత ఆస్ట్రిచ్ అనేది ఒక బర్డ్ కాదు, అది ఎగరలేదు అని తెలుసుకోవడం అనమాట. చిన్న బర్డ్తో స్టార్ట్ అయ్యి దాన్ని అండర్స్టాండింగ్ కూడా చేసుకోగలిగితే దాన్ని ఏమంటామంటే జనరల్ టు స్పెసిఫిక్. అంటే డెవలప్మెంట్ అనేది జనరల్ నుంచి స్టార్ట్ అయ్యి స్పెసిఫిక్కి వెళ్తుంది. డెవలప్మెంట్ ఈజ్ సీక్వెన్షియల్. డెవలప్మెంట్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. డెవలప్మెంట్ ఈజ్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్. తర్వాత డెవలప్మెంట్ ఈజ్ నాట్ యూనిఫామ్, అందరికీ ఒకేలాగా ఉండదు కదా. డెవలప్మెంట్ ఈజ్ టూ డైరెక్షనల్ అంటే ఆల్రెడీ చెప్పాము. సెఫాలోకార్డ్, ప్రోక్సిమోడిస్టల్. కొంతమందికి సెఫాలోకార్డల్, కొంతమందికి ప్రోక్సిమోడిస్టల్. సెఫాలోకార్డల్ అంటే హెడ్తో స్టార్ట్ అయ్యి లెగ్తో డెవలప్మెంట్ జరుగుతుంది అనమాట. ఇంకా ప్రోక్సిమోడిస్టల్ అంటే సెంటర్ నుంచి స్టార్ట్ అయిపోయి బాడీ పార్ట్స్ అంతటికి వెళ్ళడం అనమాట. ఈ బేబీ డెవలప్మెంట్ ఇలా అయినా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు. ఇది టూ డైరెక్షనల్. నెక్స్ట్ డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్ అంటే మదర్ వూమ్ నుంచి స్టార్ట్ అయిపోయి మన డెత్ వరకు మనకు డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది, అది ఒక దగ్గర ఆగదనమాట. డెవలప్మెంట్ ఈజ్ ఏ క్యూములేటివ్ ప్రాసెస్ అంటే ఇది సీక్వెన్షియల్గా ఉండడము. ఆల్ ఆఫ్ ద సడన్గా ఏది చేంజ్ రాదు కదా. పాస్ట్ మెమరీ కానీ పాస్ట్లో ఏదైనా ఒకటి ఉంటే దాన్ని బేస్ చేసుకొని మనకి చేంజ్ వచ్చేస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆల్రెడీ ఆల్ఫాబెట్ తెలిసిందనుకోని దాన్ని బట్టి వర్డ్స్ని క్రియేట్ చేస్తాం. వర్డ్స్ ఉంటేనే మనం సెంటెన్సెస్ క్రియేట్ చేస్తాం అనమాట. సో ఒక క్యూములేటివ్ ప్రాసెస్ అనమాట డెవలప్మెంట్ అనేది. నెక్స్ట్ డెవలప్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ హెరిడిటీ. మన హెరిడిటీలో ఉండొచ్చు, మన చుట్టూ ఉండే ఎన్వైరన్మెంట్ బట్టి కూడా డెవలప్మెంట్ జరగచ్చు. డెవలప్మెంట్ ఈజ్ యూనిఫైడ్ హోల్ అనమాట. అంటే ఇంటర్ డిపెండెంట్.
ఇప్పుడు ఫిజికల్ ఫ్యాక్టర్స్ అది ఇది అయిపోతే దాన్ని మెంటల్గా ఎఫెక్ట్ చేస్తుంది. మెంటల్గా ఇదైపోతే ఎమోషనల్ మీద ఇది అవుతుంది అన్నమాట. సో ఇది ఇంటర్ రిలేటెడ్ కానీ ఇంటర్ డిపెండెంట్ అని కానీ అంటామన్నమాట. నెక్స్ట్ డెవలప్మెంట్ ఈజ్ ప్రిడిక్టబుల్ అంటే మన ఎర్లీ స్టేజ్లో ఒక బాబు చేసే పనిని బట్టి వాళ్ళ బిహేవియర్ని బట్టి వాళ్ళు నెక్స్ట్ ఎలా ఉంటారో అని చెప్పడం కదా. సో దట్ ఈస్ ప్రిడిక్టబుల్. డెవలప్మెంట్ని ప్రిడిక్ట్ చేయగలుగుతాము. డెవలప్మెంట్ అనేది ఇంటర్ డిపెండెంట్. డెవలప్మెంట్ అనేది హెరిడిటీ మీద కానీ ఎన్వైరన్మెంట్ మీద బేస్ అయి ఉంటుంది. డెవలప్మెంట్ అనేది యూనిఫామ్గా ఉండదు. డెవలప్మెంట్ అనేది 2 డైరెక్షన్లో ఉంటుంది. డెవలప్మెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఒక క్యుములేటివ్ ప్రాసెస్. జనరల్ నుంచి స్పెసిఫిక్ ఉంటుంది. ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. అలాగనే సీక్వెన్షియల్ మేనర్లో ఉంటుంది. ఇవన్నీ ప్రిన్సిపల్స్ అన్నమాట. దాన్ని బేస్ చేసుకొని మనం బిట్స్ చూద్దాం ఇప్పుడు. Many development process which take place internally in the child will suddenly appear externally one day. Which of the following principles of development in this? అంటే పాస్ట్ మెమరీని బట్టి ఒకరోజు ఖచ్చితంగా మనకి కనిపిస్తుంది కదా ఆ చేంజ్ అనేది. దాన్ని ఏమంటాం మనం? క్యూములేటివ్ అంటాం అనమాట. సో డెవలప్మెంట్ ఈజ్ క్యూములేటివ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ డెవలప్మెంట్కి సంబంధించింది కాదంట ఇందులో. ఇట్ టేక్స్ ప్లేస్ సీక్వెన్షియల్గానే తీసుకుంటుంది. ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఇది ఒక క్యూములేటివ్ ప్రాసెస్. సో ఇట్ రిమైన్స్ ద సేమ్ అట్ ఆల్ ద స్టేజెస్. సో ఇది తప్ప అనమాట. నెక్స్ట్, విచ్ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఏ స్టూడెంట్ విత్ డిసబిలిటీ హూ ఈజ్ ఆఫన్ లోన్లీ, యాంగ్రీ అట్ ఎవ్రీ వన్ అండ్ ఈవెన్ స్కోర్స్ లో మార్క్స్ ఇన్ ఎగ్జామ్? దీంట్లో అంటే ఏ పర్సన్ అయితే డిసబిలిటీతో ఉంటాడో, లోన్లీగా ఉంటాడో ఆటోమేటిక్గా వాడు స్కోర్ అంటే ఫిజికల్గా ఎమోషనల్ అని చెప్పాము కదా. సో అదేంటి? యూనిఫైడ్ హోల్ అంటాం అన్నమాట. ఒక ఫ్యాక్టర్ అనేది ఇంకొక దాని మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అని అర్థం. నెక్స్ట్, దాన్ని యూనిఫైడ్ హోల్. ఫిజికల్ డెవలప్మెంట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద మెంటల్ డెవలప్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఎమోషనల్ మోరల్ సోషల్. ఇలా ఒకదాని మీద ఒకటి ఎఫెక్ట్ చూపిస్తే దాన్ని ఏమంటామంటే డెవలప్మెంట్ ఈజ్ యూనిఫైడ్. ఎలా సూచిస్తుంది అంటే యూనిఫైడ్ హోల్ అంటాం కదా, అది ఆ ప్రిన్సిపల్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఆర్ సెంటెన్స్? ఇన్కరెక్ట్ సెంటెన్స్ అంట. లాంగ్వేజ్ అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆర్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ లెర్నింగ్ బై ద చైల్డ్. అవును, ఒకదాని తర్వాత ఒకటి. చైల్డ్ లెర్నింగ్ అడిషన్ బేస్డ్ ఆన్ మల్టిప్లికేషన్, సబ్స్ట్రాక్షన్ బేస్డ్ ఆన్ డివిజన్ ఈజ్ క్యుములేటివ్. అవును, కరెక్టే. లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఇన్ ద చైల్డ్ ఈజ్ నాట్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెసే కదా, కాదు అని చెప్తున్నారు కాబట్టి ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ ద టీచర్ టు ప్రిడిక్ట్ బేస్డ్ ఆన్ ద స్టడీ ఆఫ్ డెవలప్మెంటల్ ప్రిన్సిపల్? ఈజ్ నాట్ పాసిబుల్. సో సోషల్ ఎకనామిక్ ఆయన బయట ఎలా ఉంటాడు అనేది టీచర్ డిఫైన్ చేయలేదు, ప్రిడిక్ట్ చేయలేదు కాబట్టి ఇది ఆప్షన్ 2. నెక్స్ట్, ఆఫ్టర్ లెర్నింగ్ దట్ ఆల్ దోస్ దట్ ఫ్లై ఆర్ బర్డ్స్, ద చైల్డ్ లేటర్ రియలైజెస్ దట్ ద ఆస్ట్రిచ్ ఈజ్ నాట్ ఏ బర్డ్. ఆస్ట్రిచ్ అనేది ఒక బర్డ్ కాదు అని ఎలా కనుక్కున్నాడు? బర్డ్స్ ఎలా ఉంటాయో తను తెలుసుకున్నాడు కాబట్టి. సో అది జనరల్ నుంచి స్పెసిఫిక్ వెళ్ళగలిగినప్పుడే. నెక్స్ట్, విచ్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సపోర్ట్స్ పాజిటివ్ ట్రాన్స్ఫర్? పాజిటివ్ ట్రాన్స్ఫర్ అంటే పాస్ట్లో అండ్ పాస్ట్ మెమరీస్ అంతా పాజిటివ్గా ఉంటే అది ఆటోమేటిక్గా ఆల్ ఆఫ్ ద సడన్గా మంచిగా చేంజ్ అవుతుంది కాబట్టి డెవలప్మెంట్ ఈజ్ క్యుములేటివ్ అంటారు. The breakdown of the newborn's general excitement into distress and pleasure can be explained through the following principle. Development extends from the general direction to specific. ఇక్కడ ఆన్సర్ ఉంది. జనరల్ నుంచి స్పెసిఫిక్ డైరెక్షన్లో ఉంటుంది. సింపుల్ నుంచి కాంప్లెక్స్ అని కూడా అనొచ్చు, కానీ జనరల్ టు స్పెసిఫిక్ అన్నప్పుడు ఇదే ఆన్సర్ పెడతాం అనమాట. వాట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ ద టీచర్ హూ బిలీవ్ దట్ ద యూనిఫామ్? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా వాట్ ఈస్ ద సీక్వెన్స్. మీరు ఆన్సర్ కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఏ చైల్డ్ అక్వైర్డ్ గుడ్ సింగింగ్ వాయిస్ ఫ్రమ్ హిస్ పేరెంట్స్ అండ్ విత్ ప్రాపర్ ట్రైనింగ్ అండ్ ఎంకరేజ్ హీ బికేమ్ ఏ గుడ్ సింగర్. దీనికి ఏంటి అంటే ఇంటర్ రిలేషన్ ఉంటుంది కదా ఒకదానికొకటి. ఏ చైల్డ్ ప్రాపర్ వాయిస్ ఉంది కాబట్టి
ట్రైనింగ్ ఇస్తే ఆటోమేటిక్గా గుడ్ సింగర్ అవుతారు అనమాట. సో దాన్ని ఇంటర్ రిలేషన్ వల్ల జరుగుతుంది అని చెప్పడం అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెవలప్మెంటల్ ప్రిన్సిపల్ సపోర్ట్స్ గెస్లార్స్ ఆర్గ్యుమెంట్, ఇవి నెక్స్ట్ వస్తాయి. దాన్ని మనం డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్ అండ్ నాన్ క్యూములేటివ్ సీక్వెన్షియల్, డెవలప్మెంటల్ ఈజ్ క్యూములేటివ్. Which of the following development principle does it denote when a teacher gives special drilling to the students who are lagging behind in the classroom? డ్రిల్లింగ్ ప్రాసెస్ ద్వారా చిల్డ్రన్ని మంచి ప్రాసెస్లోకి తీసుకురావచ్చు అనే ప్రాసెస్ని ఏది తెలియజేస్తుంది అంటే ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క లాగా ఉంటారు. సో దాన్ని సపరేట్ చేయడం వల్ల మంచి చదువుతారు అనేది దే ఆర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ డెవలప్మెంట్ అని ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ డెవలప్మెంటల్ ప్రిన్సిపల్, ఏది వీటిల్లో ఇది ప్రెడిక్ట్ చేయగలుగుతాం, నాట్ అనింది కాబట్టి ఇది కాదు. ఈజ్ నాట్ ద సేమ్ అట్ ఆల్ స్టేజెస్, అన్ని స్టేజెస్లో సేమ్గా ఉండదు. అవును కదా, కరెక్ట్ స్టేట్మెంట్. ప్రొసీడ్స్ ఫ్రమ్ ఏ స్పెసిఫిక్ టు జనరల్ డైరెక్షన్, కాదు, జనరల్ టు స్పెసిఫిక్ డైరెక్షన్. సో ఇది తప్పే. డెవలప్మెంట్ ఈజ్ ఏ బ్రాడ్ కాన్సెప్ట్, ఇక్కడ నారో ఉంది కాబట్టి ఇది కూడా తప్పే. సో ఆన్సర్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద నాలెడ్జ్ ఆఫ్ గ్రోత్ డెవలప్మెంట్ మేక్స్ టీచర్ అవేర్ ఆఫ్ దిస్. నాలెడ్జ్ ఆఫ్ గ్రోత్ డెవలప్మెంట్ మేక్స్ టీచర్ అవేర్ ఆఫ్ దిస్. స్టూడెంట్స్ మెమరీ, స్టూడెంట్స్ అడ్జస్ట్మెంట్, స్టూడెంట్స్ లెర్నింగ్, స్టూడెంట్స్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఆన్సర్ 4 అనమాట. ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ క్యారీడ్ అవుట్ బై వాట్సన్, a boy named Albert was initially frightened of a white rat and then white-haired toys. Gradually, he confined his fear only to the white rat. What is the development? So, white rat ఇక్కడ జనరల్గా ఉన్న దాని నుంచి ఒక స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేయగలిగింది కాబట్టి జనరల్ టు స్పెసిఫిక్ అనమాట. ఇండివిజువల్ డిఫరెన్సెస్ కాదు, సీక్వెన్షియల్ కాదు, క్యుములేటివ్ కాదు. Which development principle supports the spiral method of syllabus writing? Development is sequential. Option 1. Continuous కాదు, unified whole కాదు, interaction కాదు. A girl named Ramya has a mental disorder which affects her language development. What is the principle of development here? ఏంటి అంటే can be predicted కాదు, కంటిన్యూస్ ప్రాసెస్ కాదు, ఇంటరాక్షన్ కాదు, ఇంటర్ రిలేటెడ్ అన్నమాట. నెక్స్ట్, మెంటల్ డిజార్డర్ ఉంది కాబట్టి దానికి లాంగ్వేజ్ డెవలప్మెంట్ మీద ఎఫెక్ట్ పడవచ్చు అనేది దీనికి ఇది రిలేటెడ్ అనమాట. సో ఇంటర్ రిలేటెడ్. విచ్ వెన్ బేబీ క్రైస్ ఇన్ దేర్ ఇన్ఫాన్సీ దే షేక్ దేర్ హోల్ బాడీ. ద సేమ్ చిల్డ్రన్ వైల్ క్రయింగ్ యూజ్ ఓన్లీ దేర్ మౌత్ అండ్ ఐస్ యాజ్ ద గ్రో ఓల్డర్. అప్పుడు ప్రొసీడ్స్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్. జనరల్గా అందరు పిల్లలు అలాగే ఉంటారు. తర్వాత ఒక స్పెసిఫిక్ స్టేజ్ వచ్చిన తర్వాత నార్మల్గా మౌత్ అండ్ ఐస్తో మాత్రమే ఏడుస్తారు. దేర్ ఆర్ స్లో లెర్నర్స్, యావరేజ్ ఇంటెలిజెన్స్, హైలీ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్. విచ్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ ఇండికేట్స్ దిస్? దేర్ ఆర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ డెవలప్మెంట్, యూనిఫైడ్ హోల్, క్యుములేటివ్. డెవలప్మెంట్ ఈజ్ అన్ ఇంటరాక్షన్. సో స్లో లెర్నర్స్ అలా డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇండివిజువల్ డిఫరెన్సెస్. వాట్ ఈస్ ద డెవలప్మెంటల్ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎ చైల్డ్ పార్టిసిపేటింగ్ ఇన్ ప్యారలల్ అండ్ కోఆపరేటివ్ స్పోర్ట్స్ అండ్ దట్ కంట్రిబ్యూట్ టు హిస్ సోషల్ డెవలప్మెంట్? క్యుములేటివ్, కంటిన్యూస్, ఇంటరాక్షన్, సీక్వెన్షియల్. ప్యారలల్గా కోఆపరేటివ్ స్పోర్ట్స్, కంట్రిబ్యూట్ టు సోషల్, ఒకదాని తర్వాత ఒకటి, ఇది సీక్వెన్షియల్ మేనర్లో వెళ్తుంది కాబట్టి ఇది సీక్వెన్షియల్. Which development principle justifies the statement physical and mental development occurs rapidly in adolescence? Development is not same all the stages. అంతే కదా, ఇది యూనిఫామ్గా ఉండదు అనమాట. ఇది పెద్దగా అయ్యే కొద్దీ మారుతూ ఉంటుంది అని చెప్పడం. నెక్స్ట్, ఇన్ ద బిగినింగ్ చిల్డ్రన్ యూజ్ దేర్ హ్యాండ్ టోటల్లీ టు హోల్డ్ ద హ్యాండ్స్. లేటర్ దే ఆర్ ఏబుల్ టు మేనేజ్ టు హోల్డ్ దేర్ ఫింగర్స్. ఏ ప్రిన్సిపల్ ఇది ఇక్కడ ఉంది అంటే 2 డైరెక్షన్ మెథడ్స్ అని కూడా అంటాము, లేదా జనరల్ నుంచి స్పెసిఫిక్ అయిన 2 ప్రిన్సిపల్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ జనరల్ టు స్పెసిఫిక్ ఇవ్వలేదు కాబట్టి మనము 2 డైరెక్షన్ వేలో ఉంది అని రాసుకోవచ్చు. ఇఫ్ ఏ టీచర్ ఆఫ్ హిస్టరీ టీచర్స్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఓన్లీ ఆఫ్టర్ టీచింగ్ ద మెడివల్
ఇన్ హిస్టరీ వాట్ ఈస్ ద డెవలప్మెంట్ అంటే సీక్వెన్షియల్గా టీచ్ చేస్తుంది మేడం, ఫస్ట్ మోడ్రన్ తర్వాత మిడీవియల్ అని. సో అది సీక్వెన్షియల్ అన్నమాట. నెక్స్ట్ ఇన్ ద బిగినింగ్ చిల్డ్రన్ యూజ్ దేర్ హ్యాండ్స్ టోటల్లీ టు హోల్డ్ దేర్, సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. కానీ ఇక్కడ 2 డైరెక్టివ్ ట్రెండ్స్ ఉంది కాబట్టి ఆ బిట్కి ఆన్సర్ అలా పెట్టాము. ఇక్కడ జనరల్ టు స్పెసిఫిక్ అని బిట్ ఆప్షన్స్లో ఇచ్చారు కాబట్టి ఫస్ట్ అది పెడతామన్నమాట. అంతే. హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. మనం లెసన్ వైజ్ ఇలా బిట్స్ చదువుకుంటూ వెళ్దాము వైల్ అండర్స్టాండింగ్ ద లెసన్. అలాగనే ఇంగ్లీష్ క్లాసెస్ నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ.